అందరికీ శుభోదయం. నా పేరు లక్ష్యశ్రీ. నేను 4వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను చదివే లెసన్ 10th లెసన్ చైతన్యం. సుధాలత ఒక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. మంచి మంచి కథలతో విద్యార్థులలో ఉత్తేజం కలిగిస్తూ ఉండేది. ఒకరోజు సుధాలత తరగతి గదిలో అడుగుపెట్టే సమయానికి పిల్లలంతా అల్లరి చేస్తున్నారు. ఆవిడ తన కుర్చీలో కూర్చుంటూ పిల్లలలో ఎలాగైనా చైతన్యం తీసుకురావాలి అని నిశ్చయించుకుంది. ఈరోజు మీకు ఒక కథ చెప్పాలి అనుకుంటున్నాను అన్నది. కథలంటే పిల్లలకు ఇష్టం కదా, చెప్పండి చెప్పండి అంటూ అరిచారు పిల్లలు. సుధాలత కథ చెప్పడం ప్రారంభించింది. రామపురం అనే ఊళ్ళో ఒక మేధావి ఉండేవాడు. ఆయన భూత భవిష్యత్తు వర్తమాన కాలలో ఏ విషయం గురించి అయినా ఏ విధంగా ఉంటుందో చెప్పేవాడు. ఆయన చెప్పేవన్నీ జరుగుతుండడం వల్ల క్రమంగా ఆయన పేరు చుట్టుపక్కల గ్రామంలో మరోమోగింది. జనం తండోపండాలుగా వచ్చి తమ భవిష్యత్తు గురించి తెలుసుకుంటూ ఉండేవారు. ఆ ఊళ్ళో ఒక పండితుడు ఉండేవాడు. మేధావికి వస్తున్న పేరు ప్రతిష్టలు చూసి ఆ పండితుడు సహించలేకపోయాడు. అతడిలో ఈర్ష్య పెరిగింది. మేధావి చెప్పేది తప్పు అని నిరూపిస్తే అతని కీర్తి ప్రతిష్టలు అంతరించిపోతాయని, అలా చేయడం వలన తనకు గొప్ప పేరు వస్తుందని భావించాడు ఆ పండితుడు. మేధావిని అప్రసిద్ధ పాలు చేయడం ఎలా అని ఆలోచించాడు. అతనికో ఉపాయం తట్టింది. ఈ విధంగా అనుకున్నాడు. నేను ఒక బ్రతికి ఉన్న సీతాకోకచిలుకను చేతిలో కనిపించకుండా పట్టుకొని మేధావిని కలుస్తాను. స్వామి, నా చేతిలో ఏముందో చెప్పగలరా అని ప్రశ్నిస్తాను. ఆయన సీతాకోకచిలుక అని బదులిస్తాడు. అది చచ్చిందా బ్రతికిందా అని అడుగుతాను. ఆయన బ్రతికింది అంటే సీతాకోకచిలుకను నలిపి చేతిలో విప్పి ఇది చచ్చింది, మీరు చెప్పేది తప్పు అంటాను. అది చచ్చిపోయింది అని అంటే మీరు చెప్పింది తప్పు. ఇది బ్రతికి ఉన్న సీతాకోకచిలుక అని దానిని చంపకుండా విడిచిపెట్టి అతడి చేస్తున్నాడు. ఆయన ఎలా సమాధానం చెప్పినా అది తప్పు అని నిరూపిస్తాను గనక నాదే గెలుపు. థ్యాంక్ యూ.